బాధ్యత తీసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే నేను ఇంకా అన్నం పెడతాము మాతో మరణం కాదు వాళ్ళు తీసుకున్నారు ఇల్లు. నీ ఇల్లు అయితే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? చర్చి పెట్టుకొని ఇల్లు తీసుకున్నారా? ఏం చెప్పి తీసుకున్నారు? నీకేం చెప్పి తీసుకున్నారు? ఏం చేశారు వాళ్ళు? ఆ స్థలం నీ భార్యది. ఆవిడ సంతకం ఉందంటాను దాని మీద. వీళ్ళ భార్య తంబ అంటుంది. ఆమె చనిపోయింది. ఈయన పేరు సంతకం పెట్టారు. ఈయన సంతకం రాదు. ఇదే మీ పేరు సంజీవయ్య. వాళ్ళే సంతకం పెట్టేసుకొని అగ్రిమెంట్ రాసుకొని సృష్టించుకొని వచ్చేసారు వాళ్ళు. కనపడదు మాట్లాడేది. మా గ్రామంలో ఈగ సంజీవయ్య అనే ఒక పెద్ద ఆయన స్థలాన్ని మన క్రిస్టియన్స్ సంబంధించి కొంతమంది ఆక్రమించి అక్కడ చర్చి కట్టి పెద్ద ఆయన బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేమంతా ఏంటంటే ఆయన ఇంట్లో చేసుకుంటున్నాళ్ళే అన్న లెక్కలో మేమున్నాం. ఆయన ఇటీవల వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల ఒక డే అండ్ నైట్లో ఆ ఇంటి మీద ఈయన లేన టైంలో చూసి ఆ ఇంటి మీద చర్చిలో అవన్నీ కట్టి చేస్తూ ఉన్నాడు. మేము గ్రామస్తులందరం కూడా ఆయనకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అని మేము ఆయన కోసం ఎదురు చూస్తాను. సరే ఆయన ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆయన అడిగాం, ఏందయ్యా మీ ఇంటి మీద ఏ విధంగా జరుగుతుందంటే నాకు తెలియదు అన్నాడు. పేరు ఆయన అడిగితే నువ్వేమన్నా ఈ స్థలం ఏమన్నా అమ్మేవా ఏందని అడిగితే మేమేం అమ్మలేదు, ఆ స్థలంలో ఏ విధంగా చేస్తున్నారనమాట. మేము గ్రామస్తులందరం కూడా ఆయనకి సాయం చేయదలుచుకున్నాము. ఆయన ఇల్లు ఆయన స్థలం ఆయనకి అందించాలని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు అందరినీ గ్రామస్తులందరూ కూడా కోరుతున్నాం. అయ్యా పాస్టర్ సోదరులారా, మేము మతానికి వ్యతిరేకం కాదు. మీ పని మీరు చేసుకోండి అంతేగాని అమాయకులైన గిరిజనుల జలస్థానం కొనుక్కొని ఆ జలస్థానం మీద చర్చిలకు సంబంధించిన మైకులు పెట్టడం, స్లోగన్లు రాయడము ఈ పద్ధతి మేము మానుకోండి. మీ ధర్మం ప్రకారం మీరు పోండి, మా ధర్మం ప్రకారం మేము ఉంటాం. మేము ఒక జోలికి పోం, మా జోలికి ఎవరు రావద్దు. అమాయకుడు అనేటువంటి ఏదో సంఘ ఇల్లుని ఆక్రమించుకొని ఆయన బెదిరించడం, మతం మారమని చెప్పి ఆయన ప్రోగ్రాం చేయడము, దాని మీద పోలీసులు కేసు పెడితే వాళ్ళు మీరు కొట్టుకోండి, కొట్టుకు చచ్చిన తర్వాత అప్పుడు వస్తాం మేము అని చెప్పి పోలీసులు చెప్పడం. ఏంది ఈ ప్రభుత్వాలు ఏమవుతా ఉన్నాయి? ఈ ప్రజాస్వామ్యమా లేకుంటే ఇంకేమన్నా? అమ్మాయి గిరిజనుల్ని యానాదుల్ని మోసం చేసి వాళ్ళు రక్తం పీలుస్తున్నారు వీళ్ళు. కాబట్టి దీని మీద ఈరోజు కలెక్టర్ గారు కూడా కలిసాము. కలెక్టర్ గారు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్ఓతో మాట్లాడారు. ఆయన మనకు భరోసా ఇచ్చింది. ఆయన ఇల్లు అని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు మా జోలికి రావద్దు. మా గిరిజన కాలనీలో ఇల్లు కొనడము ఈ పద్ధతులను మార్చుకోండి. మీ మతం బిడ్డ మీ ధర్మం ప్రకారం మీరు ఉండండి. మీ ధర్మం మానుకోమని నేను చెప్పట్లా. మత ప్రచారము చేయొద్దు, అమాయకుని గిరిజనులను మోసం చేయొద్దు, వాళ్ళని ప్రోత్సాహం చేయొద్దు. ఇదే ఈగ సంజయ్కి 5,000 ఇస్తాము, నీకు భోజనం పెడతాము, నీ ఇల్లు మాకు ఇచ్చేయి అని అతన్ని అన్నోడుగా బాధపడుతున్నారు. అతను ఎక్కడ పోతాడు? ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంది, చట్టం ఉన్నది. ప్రభుత్వం నీవు ఏదైనా ఒక చర్చ కట్టాలంటే కలెక్టర్ గారు ఉత్తర్వులు ఉండాలి. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు చర్చలు కట్టుకోవాలి. ఆ ఇల్లు నివాసం ఉండడానికి ఇచ్చారు కానీ చర్చలు కట్టుకోవడానికి ఇంకోదానికి ఇవ్వడానికి వీల్లేదు. చట్టాలు ఉన్నప్పుడు చట్టాలను మీరు ఎందుకు గౌరవించరు? కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంపీడీ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, ఎంఆర్ఓ గారిని కలిసాము. అందరు అధికారులకి మేము విన్నవించాము. దీని మీద చర్యలు తీసుకోకుండా ఉంటే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము బాధ్యం కాదు.